సో గాయస్ ఇప్పుడే ప్రోమో ఇందాక రిలీజ్ అయింది కదా, సెకండ్ ప్రోమో. సో ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో చూసిన తర్వాత మణికంఠ లేకపోతే అసలు బిగ్ బాస్ 8 లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకురా అలాగ అంటున్నావు అని అంటే, నేనేదో మణికంఠకు డప్పు కొడుతున్నాను అది ఇది అనేసి అనుకుంటున్నారు. చాలా మందికి నేను రోజు ఏదో ఒక వీడియో పెడుతుంటే చాలా మంది నన్ను తిడుతున్నారు. అంటే నువ్వు యష్మికి ఎప్పుడు యాంటీగానే ఉంటావు, నువ్వు మణికంఠ అంటే ఇష్టము అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్లు నేను చూస్తున్నాను అనమాట. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నాకు మణికంఠ అంటే ఇష్టం అనేసి ఎవడు చెప్పాడు? నేను చెప్పానా? మణికంఠని అలా చేస్తున్నారే, మణికంఠని ఇలా చేస్తున్నారే, ఆ సీత, యష్మి, వీళ్ళందరూ ప్రేరణ అప్పుడప్పుడు వీళ్ళందరూ ఎందుకు మణికంఠని టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళకేం వాళ్ళు ఆడుకోవచ్చు కదా అని అన్నానే తప్ప ఎప్పుడు నేను మణికంఠ ఇష్టం అని నేను ఎప్పుడు చెప్పలేదు. మణికంఠ కరెక్ట్ అని నేను చెప్పలేదే. మణికంఠ ప్రతి విషయంలో కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడతాడు. బట్ మణికంఠ మీద వాళ్ళందరూ అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఎప్పుడు చెప్తుంటాను. అండ్ ఈ రోజు ఇందాక మీరు తమ్ముళ్ళు చూసారు కదా, మణికంఠ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 లేదా అని అనిపించింది. సో అందుకే అలా పెట్టాను అనమాట. ఎందుకు అంటే ప్రోమో 1 చూసారా, మణికంఠ జాతకం జ్యోతిష్యం చెప్తాడనమాట. సో అది మార్నింగ్ మస్తీ ఇచ్చారు. ఇదంతా నిన్న జరిగిపోయింది. సో అదే ఈ రోజు మనకి ఎపిసోడ్లో వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు హాట్స్టార్ ఓపెన్ చేసి లైవ్ పెట్టినా మీకు లైవ్ వస్తుంది కదా, అదంతా ఇప్పుడు కాదు, నిన్న జరిగిపోయింది లైవ్ అనమాట అది. సో అక్కడ ఏం జరిగిందంటే, మార్నింగ్ మస్తీ టాస్క్లో మణికంఠకి జ్యోతిష్యం చెప్పాడు. చాలా బాగా చెప్తారని అనేసి అంటే ప్రోమో చూస్తే అర్థమైంది. సో మళ్ళీ లైవ్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో లైవ్ చూస్తారంటే ఎవరైనా లైవ్ చూసుకోవచ్చు, అక్కడ జ్యోతిష్యం స్టార్ట్ అయిపోతుంది. సో మణికంఠ ఫస్ట్ ప్రోమో కూడా మణికంఠదే, సెకండ్ ప్రోమో కూడా మళ్ళీ మణికంఠదే. ఆ ఎమోషనల్ దానికి సంబంధించిన అంటే వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపించారు, అక్కడ యష్మిని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి నిఖిల్ది మణికంఠది ఫుడ్ పెడితే యష్మి ఎవరు తీసుకొస్తుంది అనేసి, అఫ్ కోర్స్ మణికంఠది తీసుకురాదు, సో నిఖిల్దే తీసుకొని వస్తుంది. ప్రోమోలో మనకు క్లియర్గా చూపించారు. సో మణికంఠ ఇక్కడ ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ కూడా కావాలనే మణికంఠని ఏమైనా లేపుదామని ట్రై చేస్తున్నాడా లేకపోతే ఏంటి అని నాకు కొడుతుంది. బట్ ఇక్కడ యష్మి ఉంది చూసారు, బిగ్ బాస్ కాదబ్బా, అసలు హౌస్ మేట్సే తిన్నగుంటే బిగ్ బాస్ ఎందుకు లేపడానికి ట్రై చేస్తాడు? అంతే కదా. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తారు. మణికంఠ అంటే చాలు ఏదేదో ఎటకరంగా మాట్లాడతారు. నిన్న మీరు లైవ్ చూస్తే నమ్మరు, అసలు ఎంతమంది లైవ్ చూస్తారు కామెంట్ చేయండి. మణికంఠ 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 జపం చేసింది సీత, ప్రేరణ, వీళ్ళందరూ. మణికంఠ ఎందుకు వెళ్ళట్లేదు, మణికంఠ ఎందుకు వెళ్ళట్లేదు, మణికంఠ ఏంటి అసలు వీళ్ళు ఏంటో, వీళ్ళు అసలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ విచిత్రమైన కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ మీద వాళ్ళకు ఉన్నదానికన్నా మణికంఠ గేమ్ మీద ఎక్కువ ఉంది వీళ్ళకి. సో ఇప్పుడు కూడా యష్మిని తీసుకెళ్ళాడు. అడిగితే అసలు యష్మికి ఏ మాత్రమైన బుర్ర బుద్ధి ఉందా? సారీ ఇలాగ అన్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే అసలు కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి బిగ్ బాస్ ఫస్ట్ అడిగిన ప్రశ్న, మీకు హౌస్లో ఏ కంటెస్టెంట్స్ ఇష్టం అనేసి. ఏ కంటెస్టెంట్స్ ఇష్టం అనేసి అంటే నిఖిల్, పృథ్వీ పేరు చెప్పిండు. కామెడీ. ప్రేరణ పేరు చెప్పాలి కదా, అసలు ప్రేరణ కదా ఫ్రెండ్. నేను ఎవరిదో కామెంట్ చూసాను, యష్మి దిల్లో పెట్టుకుంటే, హార్ట్లో పెట్టుకుంటే ఎవరినైనా అంటే ఇంకా పూర్తిగా తను ఫ్రెండ్షిప్ ఇచ్చేస్తుంది అది అని చెప్పి ఒక కామెంట్ చూశాను. మరి ప్రేరణ సంగతి ఏంటి? 3 వీక్స్ ప్రేరణతో ఉండి 4th వీక్లో ఎప్పుడో నిఖిల్ టీంలోకి వెళ్తే నిఖిల్, పృథ్వీ ఫేవర్ అయిపోయారా? ప్రేరణ పక్కన పడిపోయింది. అయితే నిన్న సంచాలకుగా ప్రేరణ చేసినప్పుడు కూడా ప్రేరణ మీద నిప్పులు కక్కుతూనే ఉంది ఆవిడ. అసలు యష్మి ప్యూర్ ఫేక్ అనిపిస్తుంది అబ్బా నాకు. అక్కడ కన్ఫెషన్ రూమ్లో అడిగింది, ఓకే నిఖిల్, పృథ్వీ ఇష్టం అని సార్ అన్నది ఆవిడ. బిగ్ బాస్ ఏమో అక్కడ నిఖిల్ తిని మణికంఠది ఫుడ్ పెట్టారు అక్కడ. అఫ్ కోర్స్ ఆవిడ నిఖిల్ది తెచ్చింది. ఆ మణికంఠని ఎందుకు ఆవిడ అలా లేపుతుందో నాకు అర్థం కావట్లేదు. బాగా 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 పైకి లేపుతుంది. నేను మా ఫ్యామిలీని కూడా అడిగాను, అసలు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు ఏంటి అనేసి. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మణికంఠ నాకు నచ్చట్లేదే, మణికంఠ ఏదేదో మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళందరూ అసలు నచ్చట్లేదు, వాళ్ళందరూ ఎందుకు అలా మణికంఠ మీద పడిపోతున్నారు అని చెప్పి అంటున్నారు. అవునా కాదా? వాళ్ళందరూ అలా మణికంఠ మీద పడుతుంటే నాకు మణికంఠకే ఓటు వేయాలనిపిస్తుంది అనేసి అని అంటున్నారు మా ఫ్యామిలీ మెంబర్ చాలా మంది అడిగాను నేను. అంతే కదా, పాయింటే కదా. మణికంఠ అంటే ఇప్పుడు చాలా మందికి ఇష్టం లేదు, అతను మాట్లాడే మాటలు కానీ కొంచెం అక్కడ ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఎవరికి నచ్చవు. కానీ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి ఖచ్చితంగా మణికంఠకి ఓటు వేయాలనిపిస్తుంది ఎవరికైనా. సింపతి క్రియేట్ అవుతుంది అబ్బా. మీరు ఎన్ని చెప్పినా బొక్కే. అక్కడ వాళ్ళు కరెక్ట్గా లేరు, అక్కడ హౌస్ మేట్స్ కరెక్ట్గా లేరు, అందులో యష్మి అస్సలు కరెక్ట్గా లేదు. మణికంఠ లేపే పనిలో పడింది ఆవిడ. సో ప్రోమో అయితే నాకు 2 ప్రోమోలు మణికంఠ మీద డిపెండ్ అయ్యాయి. ఇంక 2 ప్రోమోలే కాదు, మీరు ఒకసారి స్టార్ మాకి వెళ్ళి బిగ్ బాస్ ప్రోమోస్ అన్నీ చూడండి, బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ చూడండి, మ్యాక్సిమం మణికంఠ మీద ఉంటాయి మొత్తం. మణికంఠనే ఫుల్గా బిగ్ బాస్ యూజ్ చేసుకుంటున్నాడు అని అనిపించింది నాకైతే సీజన్ 8లో. ఎందుకంటే అక్కడ మణికంఠ తప్ప వేరే వాళ్ళు ఎవరు స్కోప్ ఇవ్వట్లేదు ఏమో బిగ్ బాస్, అందుకే మణికంఠని ఇంకొంచెం లేపుదాం ఆడియన్స్లో అని చెప్పి ఏమైనా ట్రై చేస్తున్నాడు ఏమో అని నాకు అనిపిస్తుంది.
సో మీకు అలాగా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే హౌస్ అంతా అటువైపు ఉన్నప్పుడు బిగ్ బాస్ కూడా అటువైపే వెళ్ళాలనుకుంటాడు కదా. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ వల్ల అయినా కనీసం ప్రోమోలు లేకపోతే ఎక్స్క్లూజివ్ అంటే ఎమోషన్స్ ఇవన్నీ బయట పండాలంటే కనీసం ఒక కంటెస్టెంట్ వల్ల అయినా అవుతుందేమో అని చెప్పి మనకంటని బిగ్ బాస్ ఇంకొంచెం లేపడానికి ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందులో ఈ యష్మి ఉందో చూసారు. సో అదనమాట సంగతి. సో నాకు అనిపించింది మీకు చెప్పాను. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ సో ఇదనమాట ప్రోమో గురించి సంబంధించిన వీడియో. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ చిన్న అప్డేట్ ఇవ్వాలి మీకు. చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు హౌస్ దగ్గర ఏమవుతుంది అనేసి. సో ఈ రోజు ఫ్రైడే. సో ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ డ్యాన్స్ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నారనమాట. అది ఇంకొక 2 hours తర్వాత అది కంప్లీట్ అయిపోద్ది. 2 hours తర్వాత రేపు సాటర్డే నాగార్జున గారిది ఉంటుంది కదా, ఆ ఎపిసోడ్ ఈ రోజే షూటింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఏమవుతుంది, సాటర్డే ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారా, అతన్ని స్టేజ్ మీదకి నాగార్జున గారు పిలిచి మా ఆ టీవీలో అంటే హౌస్ మేట్స్తో మాట్లాడిస్తారు. అది అయిపోద్దా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది, సాటర్డే ఎలిమినేషన్ అనమాట. అది 9కి మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో అక్కడ అతని తర్వాత ఆదిత్య ఓం గారి తర్వాత లీస్ట్లో ఉన్నది 9కి కాబట్టి 9కి వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అదంతా సాటర్డే షూటింగ్ అవుతుంది అనమాట. సండే వైల్డ్ కార్డ్ అంటే ఎంటర్ అవుతున్న ఇదో మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. అది ఎప్పుడు షూట్ చేస్తారంటే రేపు షూట్ చేస్తారు, హౌస్లోకి వెళ్తుంది వైల్డ్ కార్డ్స్. సో ఇదనమాట ప్రాసెస్, అలా జరుగుతుంది. రేపు సాటర్డే ప్రోమో మీకు ఎర్లీగానే వచ్చేస్తుంది, 10 లోపే వచ్చేస్తుంది. సో అదనమాట, ఫిక్స్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మన ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉన్నాయి, చూస్తూ ఉండండి. డిస్క్రిప్షన్లో ఉంది ఇన్స్టాగ్రామ్, ఫాలో అయిపోండి. బై బాయ్.